సర్వసృష్టికి కారణభూతుడును సర్వశక్తిమంతుడైన దేవుని నామములో మీ అందరికీ వందనాలు శుభాలు. దేవుని బాహుపరిచయాల తరపున తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? సంతోషంగా క్షేమంగా ఉన్నారు కదా? ఆగస్టు నెల 15వ తారీఖు శనివారం దినమున ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. Psalm chapter 33 verses 12. Blessed is the nation whose God is the Lord, the people he chose for his inheritance. Amen. భక్తుడైన దావీదు దేవుణ్ణి తన స్వాస్థ్యముగా ఎన్నుకుంటే వచ్చే ధన్యత గురించి చెప్తున్నాడు. ఏమని? యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులట. అలాంటి ధన్యకరమైన జీవితం మీకు కూడా కావాలంటే దేవుణ్ణి, యెహోవాని దేవుడిగా కలిగి ఉండి ఆయనకు స్వాస్థ్యముగా మీరందరూ ఏర్పరచబడదురుగా. ఆమేన్. షలోమ్.